ఒరే నాయన చూసింది చాలు గాని బయలుదేరు. ఏమయ్యో నీకు వేరుగా చెప్పాలా? ముచ్చేలు ఒంటి మీదకు వయసు వచ్చినది, కనీస జ్ఞానం రాకపోతే ఎలాగా? లోకంలో ఇట్లాంటివి ఏమి జరగట్లేదు? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉండలేదు? చూడు, నువ్వు ఎన్నన్నా మనం ఎంత కాదనుకున్నా అమ్మాయి గురి కడుపులో మన వంశాంకురం ఉన్నది. ఈ సమయంలో వదిలేసి వెళ్ళిపోతావా? వదిలేసేలాక నెత్తి మీద పెట్టుకుంటావా? అసలు సంబంధమే వద్దు అని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. మీ అబ్బా కొడుకులు విన్నారా? నీకిదే చెప్తున్నాను రా, నా బిడ్డగా వస్తే ఇంట్లోకి రారా నాయన, లేదంటే నువ్వు కూడా వద్దు. నువ్వు జంటగా ఇంటికి వస్తే ఆ ఇంట్లో మేముండం. ఏమయ్యో నీకు పెళ్ళాం కావాలో కొడుకు కావాలో తేల్చుకో. పదండే. సరైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందిరా. మీరిద్దరూ సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్మా, వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారమ్మా. నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు. సారీ రూపా, రిపోర్ట్స్లో నేనే రాంగ్గా చెప్పాను. ఏమంటున్నారు డాక్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అని నేనే చెప్పమన్నాను రూపా. ఎందుకమ్మా ఇలా చేశావు? నాన్న నన్ను ఎలా అసహించుకుంటారో మీకు తెలుసా? అందరూ ఎలా మాట్లాడుకున్నారో మీకు తెలుసా? నాతో పాటు మిమ్మల్ని కూడా తప్పుగా అన్నారు. అసలు అసలు ఇదంతా ఎందుకు చేసావమ్మా? మీరిలా చేయకుండా ఉండాల్సింది అమ్మగారు. అవును, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది. ఎప్పుడు మీ జీవితాలు నాశనమైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోనుండుంటే. కానీ మీ చేతుల్లో అవకాశం ఉన్నా మీరేం చేయలేకపోయారు. మీ జీవితాలు నాశనమైపోతుంటే నేనేం చేయాలో తెలియక
నా ఫ్రెండ్తో ఇలా అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధమే మిమ్మల్ని అందరికీ దూరం చేసినా మిమ్మల్నిద్దరినీ దగ్గర చేసింది. కానీ నాన్నని మోసం చేయడం తప్పమ్మా. పాపం నాన్న. చూడమ్మా, భర్తకి దూరంగా ఉన్న భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో మీ అత్తయ్యని చూస్తే తెలుస్తుంది. రాజుకి దూరంగా నువ్వు బతికితే రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. నా బతుకులా నీ బతుకు కాకూడదని ఇలా చేశాను. అమ్మా, రాజు నేను తొందరపడకుండా నిన్ను నాన్నని కలపాలనుకున్నాం. ఆ తర్వాత రాజుని నన్ను మీరే కలిపేలా చేసుకుందామనుకున్నాం. అందుకే నాన్న చెప్పినట్టు విన్నాం. లేదంటే ఆ రోజే రాజుతో వెళ్ళిపోయేదాన్ని కదమ్మా. అవునమ్మగారు, ఇప్పుడు జరిగిన ఈ పొరపాటు వల్ల పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ జన్మలో క్షమించరు. రూపా, నేను మీ నాన్నకి 20 ఏళ్ళు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ జీవితం కానీ నా జీవితం కాదు. మీ నాన్నతో నేను కలవాలని రాసుంటే కలుస్తాను. అది మీ వల్లనో నా వల్లనో అయ్యేది కాదు, ఆ దేవుడి వల్ల అయ్యేది. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అవును బాబు, విరూపాక్షి చెప్పింది 100% కరెక్ట్. మీరిద్దరూ ప్రస్తుతానికి నాతో రండి. తర్వాత మంచి ఇల్లు చూసుకొని ఉందరు గాని ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలా వద్దమ్మా. పరిస్థితులు చక్కబడ్డాకే మేమిద్దరం కలిసి ఉంటాం. ముందు మిమ్మల్ని కలుపుతాం, ఆ తర్వాతే మేం కలిసి ఉంటాం. మీ ఇద్దరి ఆలోచన వింటుంటే గతం చేసిన గాయానికి మందు మీరే అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కన్నీటికి కడుపు కోతకి ముగింపు మీరే అనిపిస్తోంది. మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా వెళ్ళండి. రండి అమ్మాయి గారు. పేషెంట్ హస్బెండ్ ఎవరు? నేనే డాక్టర్. మీరు తండ్రి కాబోతున్నారు. ఈ ఇంట్లో అందరికీ చెప్తున్నాను, ఇక మీదట రూపతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. రూప ఇంట్లో లేకపోతే ఇల్లు గడవడం ఎలా? తమ్ముడు మాత్రం అసలు మాట్లాడద్దంటున్నాడు. తమ్ముడు, మన రూప కాదక్క. సీఎం అమ్మాయి గారి జీవితానికి మన వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదని పేపర్ మీద రాసిచ్చాను. ఎందుకో రూపం మీద నమ్మకంతో ఈ పాడు పని చేసిన ఆవిడ గారు అప్పుడైనా నోరు తెరిచి, నాన్న మీరిలా రాయకండి, మీ మాట మీద నేను నిలబడలేను, అడ్డమైన ఏదో పనులన్నీ చేస్తున్నాను, నా వల్ల మీరు మాట పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. అక్కడ నా పరువు పోయింది, నా మాట పోయింది. పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. అప్పుడైనా నోరు తెరిచి, నాన్న మీరు మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నారు, నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎదవం చేయబోతున్నాను, కనీసం
నోరు మూసుకొని ఒక మూలన కూర్చోండి నాన్న. ఎలాంటి గొప్పలకి పోకండి అని అప్పుడైనా చెప్పుండొచ్చు కదా. నా పరువు తీయడానికి ఆవిడ గారు చాలదన్నట్టు ఈవిడ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ నా గొంతు కోయడం కోసమే పుట్టినట్టున్నారు. నువ్వు చూపించిన తెల్ల కాగితం కంటే ఇది విలువైన మ్యారేజ్ సర్టిఫికెట్. అయినా ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ విరూపాక్షి చేతికి ఎలా వచ్చింది? అమ్మగారు, అమ్మాయి గారి మ్యారేజ్ సర్టిఫికేట్. అమ్మాయి గారికి జరుగుతున్న పెళ్లిని, అమ్మాయి గారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడుతుంది అనుకోవడం కాదు మందారం. ఈ పెళ్లిని ఆపడానికి దొరికిన సరైన ఆయుధం ఇదే. చాలా థ్యాంక్స్ మందారం. నన్ను క్షమించండి పెద్దయ్య. అమ్మాయి గారు రాజన్న ఒకరికొకరు దూరం అవ్వడం ఇష్టం లేక వాళ్ళు నాకు చేసిన సహాయం గురించైనా వాళ్ళ గురించి నేనేమైనా చెయ్యాలనుకున్నాను. అప్పుడే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ గుర్తొచ్చింది. అది విరూపాక్ష అమ్మగారికి నేనే ఇచ్చాను. తమ్ముడు, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మనం రాసిచ్చిన అంగీకార పత్రంతో సీఎం గారు పెళ్లి జరిపించడానికి చూశారు. అసలు మన రూపకి కళ్ళు తిరగకుండా ఉండుంటే ఈ పాటికి ఈ పెళ్లి అయిపోయి ఉండేది తమ్ముడు. మన ముందే ఉంటూ మనతోనే ఉంటూ అసలు ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఈ విషయంలో కూడా మీరు నన్ను క్షమించాలి పెద్దయ్య. ఈ ఐడియా విరూపాక్ష అమ్మగారికి ఇచ్చింది నేనే. తప్పని తెలుసు, కానీ తప్పదనిపించేలా చేశాను. విరూపాక్ష అమ్మగారేమో ఆ డాక్టర్ గారిని మేనేజ్ చేయగలిగారు. ఏమో ఎవరికి తెలుసక్క. వాడి కోసం మన పరువు తీయడానికి కూడా రెడీ అయిపోయిన అమ్మాయి ఇంకేం చేయడానికైనా వెనకాడదు. ఛే, తన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. అన్నయ్య, మన రూప తప్పు చేయదు. ఆ విషయం మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో పొరపాటు జరుగుంటుంది అన్నయ్య. అవును బావగారు, రూప మీ కూతురు. అవును, రూప నా కూతురే. రూపకి తండ్రి పోలికలు, తండ్రి అలవాట్లు రావాలని లేదు కదా సుమా. తల్లి అలవాట్లు వచ్చి ఉండొచ్చు కదా. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఇక మీదట ఇంట్లో ఆ విరూపాక్షికి ఎలాంటి స్థానం ఉండేదో రూపకు కూడా అలాంటి స్థానమే ఉండాలి. రూప నీడ కూడా ఇంట్లో పడ్డానికి వీల్లేదు. అమ్మాయి గారు, ఆగక్కడ. ఎందుకు వచ్చా? ఏం మొహం పెట్టుకొని వచ్చా? నీ నీడ మా మీదే కాదు, ఈ ఇంటి మీద కూడా పడకూడదు. పెద్దయ్య, నేను చెప్పేది ఒకసారి విను. చాలు, మీరు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. ఇక మీదట మీకు మాకు మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. అసలు మీకు మాకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు. మీ కూతురు తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా నాన్న? ఎవరమ్మా నువ్వు? ఎవరు? నాకు ఈ రోజు నుంచి కూతురే లేదు. ఈ తండ్రిని మోసం చేసి ఎప్పుడైతే తన కడుపులో ఇంకో ప్రాణానికి చోటిచ్చిందో అప్పుడే నా ప్రాణం తీసేసింది. నా దృష్టిలో తను చచ్చిపోయింది. నాన్నా, నేను మిమ్మల్ని మోసం చేయలేదు. అసలు ఏం జరిగిందంటే
ఇంతకంటే మాట్లాడడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నా కూతురు ఈ రోజుతో చచ్చిపోయింది. అక్క, ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి పంపించేయి. మీరండి. విన్నారుగా, వెళ్ళండి. సూర్య ఎలా రియాక్ట్ అవుతాడనుకున్నానో అలాగే రియాక్ట్ అయ్యాడు. సూర్య, నువ్వనుకున్నట్టు రూప నిన్ను మోసం చేయలేదు, అలా అని నేను మోసం చేయలేదు. పిల్లలకి న్యాయం చేయడానికి, వాళ్ళ జీవితం మన జీవితంలా మారకుండా ఉండడానికి ఒక అబద్ధం చెప్పానంతే. ఏ నోటితో అయితే నా కూతురు చచ్చిపోయిందని బయటికి గెంటేస్తున్నావో అదే నోటితో నా కూతురు కంటే గొప్ప కూతురు ఈ ప్రపంచంలో లేదని నీతో చెప్పేలా చేస్తాను. మీరేం బాధపడకండి అమ్మాయి గారు. ఇంకెప్పుడు లోనికి అడుగుపెట్టనియదు. మరిప్పుడు గిడి ఆడిగిపోతారు. రూపా, అమ్మా, అమ్మా, నాన్న ఎలా మాట్లాడారో తెలుసా? ఆయన దృష్టిలో నేను చచ్చిపోయినంటమ్మా. నెత్తి మీద కూడా నీళ్లు పోసుకున్నారు. చూశాను రూపా. ఒక్కోసారి ఇలాంటి నిర్ణయాలు మనల్ని బాధ పెట్టచ్చు, కానీ ఇవన్నీ ఏదో ఒక రోజు మనల్ని సంతోషపెట్టే సందర్భాలకి పునాదుల్లా మారుతాయి. నువ్వేం బాధపడకమ్మా, నీకు నేనున్నాను. నువ్వు ప్రాణంగా ప్రేమించిన రాజున్నాడు. రూపా, నువ్వు ప్రెగ్నెంట్ కాలేదన్న విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియకూడదు. ఎలాంటి సందర్భం ఎదురైనా సరే దాన్ని మీరు బయట పెట్టకూడదు. ఇప్పుడేం చేయాలమ్మా? ముత్యాల అత్త కూడా నన్ను చేరదీయదు కదా? ఎందుకు చేరదీయరు అమ్మాయి గారు? మీరు ఆ ఇంటి కోడలు, నా భార్య. నేను తీసుకెళ్తాను. అమ్మ రూపా, మీ అత్తయ్య పైకి కంచులా కనపడుతుంది, కానీ తన మనసు చాలా మంచిది. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న తన వారసుడు కోసమైనా నిన్ను చేరదీస్తుంది. మీరు బయలుదేరండి. వాళ్ళు కూడా పట్టింపులకు పోయి ఇలానే చేస్తే మాత్రం మీకు నేనున్నాననే విషయం మాత్రం మర్చిపోకండి. అమ్మా, జాగ్రత్త రాజు, జాగ్రత్త. ఇంతలోనే వీళ్ళు మాయమైపోయారండి. ఏం చూస్తున్నావు? ఏంలే.
ఇంతలోనే వీళ్ళు మాయమైపోయింది. ఏం చూస్తున్నావు? ఏంలే, గీడేదో సప్పుడైతే వచ్చిన. చూడు, రాజు రూపల మధ్య దూరం పెంచడానికి చూస్తున్నావని నాకు తెలుసు. రాజు రూప భర్త, అలా వేరొకరి భర్తని కోరుకోవడం తప్పు. మీ అమ్మా నాన్నలు నీకు ఆ సంస్కారం నేర్పలేదనుకుంటాను. అందుకే ఎప్పుడు చూసినా వాళ్ళ మధ్య పొలలు పెట్టడానికి చూస్తున్నావు. వాళ్ళిద్దరు ఇంకోసారి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలని చూస్తే చంపేస్తాను.